అందరికీ Q3 FY26 సీజన్ ఫుల్లీ ఆన్ నడుస్తుంది. అలాగే లాస్ట్ వీక్ మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఈరోజు నేను 4 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ, ఉజ్జీవన్, ఇంకా ఈక్విటస్, ఈ 4 డిస్కస్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దీంట్లో నేను లోన్ బుక్ గ్రోత్ మనం చూసుకుంటే బుక్ గ్రోత్ 19.3% ఉంది ఇయర్ ఆన్ ఇయర్, అండ్ డిపాజిట్స్ గ్రోత్ అరౌండ్ 23% ఉంది. సో ఈ బుక్లో మనం డివైడ్ చేస్తే దిస్ సెక్యూర్డ్ బుక్ ఆల్మోస్ట్ ఇంటూ 93% సెక్యూర్డ్ బుక్, జస్ట్ 7% అన్సెక్యూర్డ్ బుక్. దాంట్లో అన్సెక్యూర్డ్ బుక్లో కూడా ఓన్లీ మార్జినల్ గ్రోత్ వచ్చింది, అది కూడా 1% మార్జినల్ గ్రోత్ డ్యూ టు మైక్రో ఫైనాన్స్ అని. ఈ మైక్రో ఫైనాన్స్ డౌన్ సైకిల్ మనం లాస్ట్ 4 to 5 quarters నుంచి ఇంటనే ఉన్నాం. అండ్ ఈ మధ్యనే లాస్ట్ 1 quarter, ఈ క్వార్టర్ నుంచే మెయిన్లీ అన్ని బ్యాంక్స్ డిస్బర్స్మెంట్ స్టార్ట్ చేసాయి మైక్రో ఫైనాన్స్ సైకిల్లో. సో అదే ఇంకా అన్సెక్యూర్డ్లో ఓన్లీ 1% గ్రోత్ ఉంది, అండ్ సెక్యూర్డ్ పార్ట్ వచ్చేసరికి దీంట్లో 23% గ్రోత్ వచ్చింది ఈ క్వార్టర్. అండ్ ఈ 4 బ్యాంకులలో మాట్లాడుకుంటే మార్కెట్ లీడర్ వచ్చేసి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకే, ఎందుకంటే దీన్ని బుక్ సైజ్ 1.3 lakh crore. నెక్స్ట్ దీంట్లో నా నోట్స్లో చూసి చెప్తున్నాను. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 9% క్వార్టర్ పెరిగింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, ఎందుకంటే ఇది మెయిన్లీ సెక్యూర్డ్ సైకిల్లోనే ఉంది కాబట్టి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వచ్చేసి 5.7% ఉంది. లాస్ట్ క్వార్టర్ ఒక 5.5% ఉండేది, ఇప్పుడు 5.7% అయింది. మెయిన్లీ ఈ 0.2% గ్రోత్కి రీజన్ కాస్ట్ ఆఫ్ బారింగ్ తగ్గిపోయింది. కాస్ట్ ఆఫ్ బారింగ్ అంటే బ్యాంకులు ఫండ్ తీసుకునేది మెయిన్లీ మీ సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఇంకా మీ టర్మ్ డిపాజిట్ చేస్తారు కదా, దానికి మీ బ్యాంక్స్ మీకు ఇంట్రెస్ట్ పే చేస్తుంది. అదే మీ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ బ్యాంక్స్కి. అది తగ్గడం వల్ల నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్లో కొంచెం ఇంక్రీజ్ కనిపించింది. ఇంకా అన్సెక్యూర్డ్ పార్ట్లో చూసుకుంటే 7% అన్సెక్యూర్డ్ పార్ట్లో 5% మైక్రో ఫైనాన్సే, ఇంకా మిగతా 2% వచ్చేసి క్రెడిట్ కార్డును పర్సనల్ లోన్. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ పర్సనల్ లోన్ ఏది సెగ్మెంట్ ఉందో దీంట్లో 27% డీ గ్రోత్ కనిపించింది. అండ్ మేనేజ్మెంట్ ఏమందంటే కొనుక్కల్లో ఆల్మోస్ట్ ఇంకా 1 year పడుతుంది ఈ క్రెడిట్ కార్డ్ ఉన్న పర్సనల్ లోన్ సెగ్మెంట్ స్టెబిలైజ్ అవ్వడానికి. సో ఇంకా దీన్ని మైక్రో ఫైనాన్స్ రిగార్డింగ్లో మేనేజ్మెంట్ని గైడెన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడే సైకిల్ టర్న్ అరౌండ్ అవుతుంది కాబట్టి ఇంకా వీ విల్ జస్ట్ వెయిట్ ఫర్ 1 more quarter అని చెప్పి ఏప్రిల్లో అంటే నెక్స్ట్ క్వార్టర్ తర్వాత గైడెన్స్ ఇస్తామని చెప్పాను. ఇంకా సెక్యూర్డ్ పార్ట్లో వచ్చేసరికి వీళ్ళు ఆపరేట్ చేసేది మైక్రో బిజినెస్, ఇంకా అఫోర్డబుల్ హౌసింగ్ లోన్ సెగ్మెంట్లో దీని ప్రైమరీ సెగ్మెంట్. దాంట్లో ఈ ఇయర్ వచ్చేసి 15 to 16% గ్రోత్ వచ్చింది. మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో గ్రోత్ ఇది 17 to 18% అవుతుంది. ఇది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి చెప్తా. దీంట్లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లీడర్ కదా, సూర్యోదయ దీంట్లో అందరికంటే చిన్న ప్లేయర్. దీని బుక్ సైజ్ వచ్చేసి జస్ట్ 12,000 crores. దీంట్లో నేను ఫస్ట్ లోన్ బుక్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటే 24.3% లోన్ బుక్ గ్రోత్, ఇంకా డిపాజిట్స్ గ్రోత్ వచ్చేసరికి 32% అరౌండ్ డిపాజిట్స్ గ్రోత్ ఉంది. అండ్ నేను దీంట్లో కాసా రేషియో అంటే కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ టు ద టోటల్ డిపాజిట్స్ వచ్చేసి జస్ట్ 20%. మిగతా 3 బ్యాంక్స్లలో 30% ఉంటే దీంట్లో చిన్న సైజ్ అవ్వడం వల్ల, ఇంకా ఎక్స్పాండ్ అంత కంప్లీట్ అవ్వడం వల్ల, కాకపోవడం వల్ల జస్ట్ 20% ఉంది కాసా రేషియో. ఇంకా దీంట్లో మెయిన్ మనం చూడాల్సింది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. జిఎన్పి వచ్చేసి 6.6% ఉంది ఆన్ ద హయ్యర్ సైడ్ ఈ బ్యాంక్కి. మిగతా 3 బ్యాంక్స్ చూసుకుంటే జిఎన్పి అరౌండ్ 2 to 2.5% మధ్యలో ఉంటుంది, అండ్ నెట్ ఎన్పిఏ వచ్చేసి 0.8% దగ్గర ఉంటుంది మిగతా 3 బ్యాంక్స్. ఈ బ్యాంక్కి మాత్రం జిఎన్పిఏ వచ్చేసి 6.6%, ఎన్ఎన్పిఏ వచ్చేసి 4.3% ఉంది. దీనికి మెయిన్ రీజన్ స్లిప్పేజెస్ అంటే ఏంటంటే మీకు బ్యాంక్స్ లోన్ ఇస్తాయి, అదొక అసెట్ బ్యాంక్స్కి, అండ్ మీరు టైమ్లీ ఈఎంఐ పే చేస్తున్నారంటే అది ఒక స్టాండర్డ్ అసెట్ కింద కౌంట్ చేస్తారు బ్యాంక్స్. ఒకవేళ మీరు టైమ్లీ ఈఎంఐస్ ఏం పే చేయట్లేదు అంటే అది మీ స్టాండర్డ్ అసెట్ నుంచి ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారిపోతుంది. ఈ ట్రాన్సిషన్నే మనం స్లిప్పేజెస్ అంటాం.
స్టాండర్డ్ అసెట్ ఎన్పిఏగా మారిపోవడాన్ని. సో ఈ స్లిప్పేజెస్ వల్ల మీకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోయాయి. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరగడం వల్ల మీ ప్రొవిజన్ పెరుగుతుంది. ప్రొవిజన్ పెరిగితే బ్యాంక్స్ ఎక్కువ ప్రొవైడ్ చేయాలి, దానివల్ల క్రెడిట్ కాస్ట్ పెరుగుతుంది మెయిన్. ఇప్పుడు దీని కాస్ట్ ఆఫ్ ఫండ్స్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే కాస్ట్ ఆఫ్ బారోయింగ్ కూడా 7.6% ఉంది. మిగతా అన్ని బ్యాంక్స్ చూసుకుంటే మిగతా మూడు చూసుకుంటే 6.6 ఆ రేంజ్లో ఉంటాయి కాస్ట్ ఆఫ్ బారోయింగ్. దీనివల్ల 7.6 ఎందుకు ఉందంటే 1/3 ఆఫ్ టోటల్ డిపాజిట్స్ దీంట్లో ఏంటంటే 5 years టర్మ్ డిపాజిట్స్ ఉంటాయి కదా, అవి దానివల్ల కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువ ఉంది. ఇంకా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 7.2% క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్. ఇంకా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వచ్చేసి 7.3% పెరిగింది ఫ్రమ్ 6.9% ప్రీవియస్ క్వార్టర్. ఇప్పుడు దీన్ని బుక్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. దీనిలో బుక్లో సేమ్ అన్సెక్యూర్డ్ సెక్యూర్డ్లో డివైడ్ చేసుకుంటే దీని అన్సెక్యూర్డ్ పార్ట్ వచ్చేసి 45%, సెక్యూర్డ్ పార్ట్ వచ్చేసి 55%. జస్ట్ 1 year బ్యాక్ చూసుకుంటే దీనిది అన్సెక్యూర్డ్ పార్ట్ 55 ఉండేది, సెక్యూర్డ్ 45 ఉండేది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. దీన్ని వీళ్ళ అన్సెక్యూర్డ్ పార్ట్ని ఇంక్లూజివ్ ఫైనాన్స్ అని ఐఎఫ్ అని పేరు పెట్టారు. అది జస్ట్ ఒక నార్మల్ నేమింగ్ కంపెనీ వాళ్ళు చేసింది. ఇదేంటంటే కంప్లీట్లీ మైక్రో ఫైనాన్సే. మైక్రో ఫైనాన్స్లో వీళ్ళు 2 segmentsలో డౌన్ చేస్తారు. ఒకటి జాయింట్ లెండింగ్ గ్రూప్, ఒకటేమో ఇండివిజువల్ లోన్స్. ఈ జాయింట్ లెండింగ్ గ్రూప్ అంటే కొందరిని కలిపి ఒక 4-5 members అలా కలిపి ఒక జాయింట్ లోన్ ఇవ్వడం. ఇంకోటి ఇండివిజువల్ లోన్స్. ఈ రెండిట్లో గ్రోత్ వచ్చింది, డిస్బర్స్మెంట్స్ గ్రోత్ రెండిట్లో వచ్చింది. జాయింట్ లెండింగ్ గ్రూప్లో 76% డిస్బర్సల్ గ్రోత్ ఉంది ఇయర్ ఆన్ ఇయర్ నేను చెప్పేది. ఇంకా ఇది వికాస్ లోన్, నేను ఇండివిజువల్ లోన్స్ అని చెప్పాను కదా, దానికి వీళ్ళు దీని సెపరేట్ నేమింగ్ వికాస్ లోన్స్ అని పిలుస్తారు. దాంట్లో 139% డిపాజిట్ గ్రోత్ వచ్చింది. ఇంకా వీళ్ళు FY26 గైడెన్స్ ఇచ్చారు ఇంతకుముందు. దాన్ని బట్టి లోన్ బుక్ గ్రోత్ వచ్చేసి 30-35%, డిపాజిట్ గ్రోత్ వచ్చేసి 40-45%, GNPA less than 5%, నెట్ NPA less than 3%, ROE 11-12% అని ఫస్ట్లో చెప్పాను. ఇప్పుడు దాన్ని 10-11% చేశారు ఈ ఇయర్కి. ఇంకా చూస్తే అర్థమైపోతుంది ఇది మీట్ అవ్వడం కొంచెం కష్టమే ఈ గైడెన్స్. కానీ కాన్కాల్లో మేనేజ్మెంట్ అడిగినప్పుడు వీఆర్ కాన్ఫిడెంట్ అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు మనం లోన్ బుక్ గ్రోత్ దీన్ని చూసుకుంటే 24.3%, వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ 30-35%. సో మీరే డిసైడ్ అవ్వండి ఇది ఎంత వర్క్ అచీవబుల్ అని. ఇంకా దీనిది ROE మెయిన్గా చూసుకుంటే ROE వచ్చేసి దీన్ని 7.3%. నేను AU దాంట్లో ROE చెప్పలేట్టున్నా. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ROE 14.3%. ఇంకా ప్యాడ్ గ్రోత్ వచ్చేసి 26%, అంటే ఆపరేటింగ్ లెవెల్స్ దొరికింది. లోన్ బుక్ గ్రోత్ దాన్ని 19.3% ఉంటే ప్యాడ్ గ్రోత్ ఏమో 26%. అంటే మన బుక్ గ్రోత్ కంటే కూడా ప్యాడ్ గ్రోత్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఆపరేటింగ్ లెవెల్ అంటాం. ఇంకా దీంట్లో సూర్యోదయలో వచ్చేసి ROE 7.3% ఉంది, 6.8% ఇయర్ ఇన్ ఇయర్ లెవెల్లో పెరిగింది ఫ్రమ్ 6.8%. అంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 6.8% ఉండి ఇప్పుడు 7.3% అండి. ఇంకా ప్యాట్ గ్రోత్ వచ్చేసి 9.8%. దీంట్లో ఆపరేటింగ్ లెవరేజ్ ఏం దొరకలేదు. ఇంకా చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ ఉజ్జీవన్ గురించి మాట్లాడుకుందాం. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. దీని బుక్ సైజ్ వచ్చేసి 37,000 crore బుక్ సైజ్. దీనిది లోన్ బుక్ గ్రోత్, డిపాజిట్ గ్రోత్ రెండు స్టేబుల్ అరౌండ్ 22% ఉన్నాయి. ఇంకా దీంట్లో మెయిన్ మీ సెక్యూర్డ్ పార్ట్ ఆఫ్ ద బుక్ వచ్చేసి 48%. ఇక అన్సెక్యూర్డ్ పార్ట్ ఉంటుంది కదా, అది 52% దీంట్లో. అన్సెక్యూర్డ్ పార్ట్లో కూడా అది కూడా కంప్లీట్ MFI, అంటే మైక్రో ఫైనాన్సే. దాన్ని గ్రూప్ లెండింగ్ ఇంకా ఇండివిజువల్ లెండింగ్లో డివైడ్ చేసేస్తారు అన్సెక్యూర్డ్. దాంట్లో మన 37% ఆఫ్ బుక్ వచ్చేసి గ్రూప్ లెండింగ్, ఇంకా 15% వచ్చేసి ఇండివిజువల్ లెండింగ్. దీంట్లో కూడా సేమ్ మైక్రో ఫైనాన్స్ టర్న్ అరౌండ్ అవ్వడానికి ఇది కూడా మనకి ఏంటంటే బ్యాంక్స్ డిస్బర్సల్స్ ర్యాపిడ్గా చేస్తున్నాయి, అంటే దే ఆర్ యాంటిసిపేటింగ్ అ టర్న్ అరౌండ్. సో గ్రూప్ లోన్స్ వచ్చేసి 71% డిస్బర్సల్ కొడుతుంది. ఇంకా ఇండివిజువల్ లోన్స్ వచ్చేసి 43% డిస్బర్సల్ కొడుతుంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 8.5% క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 8.2% ఉంది, ఫ్రమ్ 7.9% పెరిగింది ఫ్రమ్ ప్రీవియస్ క్వార్టర్. దీంట్లో మెయిన్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ హై ఉండడానికి కారణం అన్సెక్యూర్డ్ లోన్ పార్ట్. అన్సెక్యూర్డ్ లోన్ పార్ట్ 52% ఉండడం వల్ల దీనికి ఈల్డ్ ఎక్కువ ఉంటుంది.
ఈల్డ్ ఎక్కువ ఉంటే మీ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఆటోమేటిక్లీ ఎక్కువ అయిపోతుంది కదా. ఇంకా ప్యాట్ గ్రోత్ వచ్చేసి 70.8% ఉంది, మ్యాసివ్ ఆపరేటింగ్ లెవరేజ్. ఇంకా ఆర్ఓఈ వచ్చేసి 11.5%, ప్రీవియస్ ఇయర్లో 7.2% ఉండే. ఇంత 1 ఇయర్లో ఆర్ఓఈ ఇంత జంప్ అవడానికి కారణం అన్సెక్యూర్డ్ పార్ట్. అంటే దాంట్లో మీ ఈల్డ్ ఎక్కువ ఉంటుంది, సో ఆటోమేటికలీ ఇంకా మీరు దీంట్లో ఆపరేటింగ్ లెవరేజ్ ఉంది కాబట్టి ప్యాట్ గ్రోత్ ఎక్కువ ఉంది, దానివల్ల ఆర్ఓఈకి ప్లస్ అయింది. ఇంకా దీంట్లో హౌసింగ్ ఫైనాన్స్ వచ్చేసి ఒక 22% ఆఫ్ ద బుక్ సెక్యూర్డ్ పార్ట్లో. ఇప్పుడు కంపెనీ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్లో విజన్ FY30 అని ఒక స్లైడ్ ఇచ్చాను. దాని ప్రకారం FY30 వరకు వీళ్ళు లోన్ బుక్ గ్రోత్ని 20-25% మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. సెక్యూర్డ్ పార్ట్ ఆఫ్ ద బుక్ని 65-70%, అంటే అన్సెక్యూర్డ్ పార్ట్ని ఇంకా తగ్గియబోతున్నారు. ఇంకా కాసా ఇప్పుడు 30% ఉంది, దాన్ని 35%కి పెంచాలనుకుంటున్నారు. ఇంకా ఆర్ఓఈ 16-18% చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను దీంట్లో మైక్రో ఫైనాన్స్ గురించి చెప్పాను కదా, దీనిలో కస్టమర్ ఎడిషన్స్ గురించి మాట్లాడుకుంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 11% పెరిగారు. ఇంకా డిస్బర్సల్స్ 10% క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగాయి. ఇంకా ఇయర్ చూసుకుంటే 62.4%. ఇంకా మెయిన్ మైక్రో ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఒకటి అన్ని బ్యాంక్స్లో కామన్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనే ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో ఏంటంటే ఇది CGFMU అంటారు దీన్ని, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ అని. దీంట్లో ఏంటంటే మెయిన్ ఒక ప్రీమియం పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోన్ బుక్ ఉందనుకోండి మైక్రో ఫైనాన్స్ది, దాంట్లో వాళ్ళు అరౌండ్ 25% లోన్ బుక్ది యాజ్ అ ప్రీమియం పే చేయమంటారు. 25% యాజ్ అ ప్రీమియం పే చేయమంటారు. సో ఒక్క నిమిషం, ఇదేంటంటే డిఫాల్ట్ అయినప్పుడు లోన్స్ బ్యాంక్స్ క్లెయిమ్ చేయొచ్చు. ఆ క్లెయిమ్ చేయడానికి అరౌండ్ 18 months టైం లైన్ పడుతుంది, అంటే మనీ వాళ్ళకి రావడానికి. అండ్ దీంట్లో మెయిన్ ఒకవేళ కస్టమర్స్ మళ్ళీ ఒకవేళ అంటే మీరు క్లెయిమ్ చేశారు, ఆ మనీ మీకు వచ్చేసింది, కాకపోతే ఆ డిఫాల్ట్ అయిన లోన్స్ మీరు రికవర్ చేశారు అనుకోండి, బ్యాంక్ రికవర్ చేశారు అనుకోండి, అప్పుడు దాంట్లో 3/4 ఆఫ్ మనీ ఆ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్కి వెళ్ళిపోతాయి. ఇంకా 1/4 ఆ 25% మనీ బ్యాంక్ దగ్గరే ఉంటుంది. ఇది ఇంకా నెక్స్ట్ మనం ఈక్విటీ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం. దీనిది బుక్ ఈ లోన్ బుక్ గ్రోత్ వచ్చేసి దీనిది అరౌండ్ 15% ఇయర్ లెవెల్లో ఉంది. అండ్ ది గైడెన్స్ వచ్చేసి కూడా 15% ఈ FY26 అండ్ FY26 తర్వాత అరౌండ్ 20% దీని లోన్ బుక్ గ్రోత్ చేయాలనే గైడెన్స్ ఉంది, ఈ మేనేజ్మెంట్ ఇచ్చారు. అండ్ డిపాజిట్ గ్రోత్ మాత్రం దీంట్లో చాలా తక్కువ 7% ఉంది, ఇది ఒకటి కన్సర్న్ అయ్యే పాయింట్. ప్యాట్ గ్రోత్ మాత్రం 36% ఉంది. కాకపోతే నాకు దీంట్లో ఆపరేటింగ్ లెవరేజ్ దొరుకుతుంది, కానీ నాకు ఆ లోన్ బుక్ గ్రోత్ దొరకకపోతే ఈ ఆపరేటింగ్ లెవరేజ్ దొరికే యూజ్. సో ఫస్ట్ మనకి ఆ గ్రోత్ కావాలి. ఆ గ్రోత్ దీనికంటే ఆల్మోస్ట్ 3 times పెద్ద సైజ్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. దాంట్లో అంతే దీనికంటే ఎక్కువ గ్రోత్ ఉన్నప్పుడు నేను దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను కదా. సో అండ్ ఆర్ఓఈ వచ్చేసి దీనిది 6.1% ఉంది ఈ క్వార్టర్. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 4.44% ఉంది. అండ్ 9 months FY26 డేటా ప్రకారం దీని ఆర్ఓఈ నెగిటివ్ ఉంది, -2.46%. ఇంకా దీంట్లో కూడా మైక్రో ఫైనాన్స్ డిస్బర్స్మెంట్స్ ఒక 72% గ్రూ అయ్యాయి క్వార్టర్ ఆన్ క్వార్టర్ లెవెల్. ఇంకా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 10% పెరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్ లెవెల్. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వచ్చేసి 6.72% ఉంది, పెరిగింది ఫ్రమ్ 6.29% లాస్ట్ క్వార్టర్. ఇంకా దీని బుక్ గురించి మాట్లాడుకుంటే ఈ బుక్లో మెయిన్ పార్ట్ వచ్చేసి SBL అంటే స్మాల్ బిజినెస్ లోన్స్ అని ఇస్తారు. స్మాల్ బిజినెస్ లోన్స్ ఇది అండర్ సర్వ్డ్ మార్కెట్ వాళ్ళ కోసం మెయిన్. దాంట్లో SBL వచ్చేసి 41% ఆఫ్ ద బుక్. నెక్స్ట్ ఏమో వెహికల్ ఫైనాన్స్, అదొక 23% ఆఫ్ బుక్. హౌసింగ్ ఫైనాన్స్ 12%. ఇంకా మైక్రో ఫైనాన్స్ వచ్చేసి 8.6%. ఇంకా దీని గైడెన్స్ ఏంటంటే ఇయర్ ఎండింగ్ అయ్యే వరకు 10% మైక్రో ఫైనాన్స్ చేస్తామండి. ఈ SBL ఉన్న వెహికల్ ఫైనాన్స్ ఇంత హై పోర్షన్ ఉన్నా కూడా మీ డిస్బర్సెంట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లెవెల్లో జస్ట్ 4% ఉంటాయి. దీనికి మెయిన్ రీజన్
మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే స్మాల్ బిజినెస్ లోన్స్ మెజార్లీ వాళ్ళు ఇచ్చేది కర్ణాటకలో. ఆ కర్ణాటకలో ఏమంటే స్లిపేజెస్ ఎక్కువైపోయాయి. అంటే సేమ్ స్టాండర్డ్ అసెట్స్ నెట్ ఎన్పిఐకి కన్వర్ట్ అయిపోతున్నాయి. సో దానివల్ల డిస్బర్స్మెంట్స్ వాళ్ళు తగ్గించారు. మెయిన్ ఫస్ట్ ఏ సెగ్మెంట్లో అయినా ప్రాబ్లం ఏమైనా వచ్చిందంటే, అంటే ఎన్పిఎస్ పెరుగుతున్నాయంటే వాళ్ళు ఫస్ట్ చేసేది డిస్బర్స్మెంట్స్ని తగ్గించేస్తారు. ఇది మెయిన్. అండ్ దీంట్లో మెయిన్ రిస్క్ వచ్చేసి మైక్రో ఫైనాన్స్ సైకిల్లో 50% డామినెన్స్ తమిళనాడు ఏరియాలోనే ఇస్తారు. సో ఇదే ఇప్పుడు ఈ 4 బ్యాంక్స్లో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలని మీ డిసిజన్. అంటే అట్లీస్ట్ ఏ బ్యాంక్ అవాయిడ్ చేయాలని మాత్రం మీకు తెలిసిపోయి ఉంటుంది. సో ఎలా అనిపించింది వీడియో కామెంట్స్లో